బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలిగిన హస్తం పార్టీ ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది. రిజర్వేషన్లపై ఇచ్చినటువంటి మాటను తప్పింది. గతంలో ఉన్న కోటా కంటే తక్కువ కేటాయింపు చేసింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 10% కోత విధించింది. దాంతో బీసీ సంఘాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఈ పంచాయతీ ఎన్నికల్లో పంచనామా చేయాల్సిందేనని పట్టుదలతో ఉన్నాయి. రేవంత్ సర్కారు దగా చేస్తుందంటూ బీసీ సంఘం నాయకులు గాంధీభవన్ను ముట్టడించారు. జీవో నెంబర్ 46 రద్దు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. దీంతో బీసీ స్టేషన్కు తరలించారు. బీసీలను రేవంత్ సర్కారు దగా చేసిందంటూ ఆర్ కృష్ణయ్య దీక్షకు దిగారు. రైతుకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించండి మా కరెస్పాండెంట్ ఉదయ్ సిద్ధంగా. ఉదయ్ చెప్పండి. సురేష్, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంపై మాట తప్పడం సిగ్గుచేటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై ధ్వజమెత్తాడు. దీనికి సంబంధించిన పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో విద్యానగర్లోని ఆర్ కృష్ణయ్య దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు కూడా తెలిపారు. దీనికి సంబంధించిన ఈ దీక్షకు రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, బీసీలను మోసం చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఆయన తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. దాన్ని 42% చట్టబద్ధత పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తుందని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరవేయడం జరిగింది. దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఒక్కటే కాకుండా అనేక దొంగ హామీలు ఇచ్చి బీసీలపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నటిస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పటి నుంచి వాడివేడిగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా మేము అడుగులు ముందుకెళ్తామని చెప్పేసి వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క 420 హామీలు ఇచ్చేసి ఇప్పటి వరకు ఇలాంటి హామీలపై కూడా స్పష్టత లేని విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం గద్దె దించే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల ఇండ్లను కావచ్చు, మంత్రుల ఇండ్లను కావచ్చు ముట్టడిస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా బీసీ రిజర్వేషన్ల తీరును వ్యతిరేకిస్తూ కూడా గాంధీ భవన్ ముట్టడించారు బీసీ సంఘం నాయకులు. బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా అనేక మంది బీసీ సంఘాల నాయకులు గాంధీ భవన్ చేరుకొని గాంధీ భవన్ కూడా ముట్టడించడం కూడా జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి, బీసీలను మోసం చేసి ఈ కాంగ్రెస్ సర్కారు ఉండకూడదని చెప్పేసి వారి నినాదాలతో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే పోలీసులు అక్కడ చేరుకొని బీసీ సంఘాల నాయకులను అటు విద్యార్థి సంఘం నాయకులు విక్రమ్ గౌడ్ ను కూడా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.